హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా వెరైటీగా వాంగీబాత్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా తెల్ల వంకాయలు కనిపించాయి. చూడటానికే చాలా బాగున్నాయని తెచ్చి ఏదైనా వెరైటీ చేద్దాము అని ఈరోజు వాంగీబాత్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి ముందుగా కొద్దిగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 5-6 మిరియాలు, కారానికి సరిపడే ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిరియాలు ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వేసవికాలం కాబట్టి తక్కువ మసాలాలతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్స్ నువ్వుపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వుపప్పు మనకు త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది నువ్వుపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకుని 2 సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ మసాలా దినుసులు అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకుని చల్లారనిచ్చుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 400 గ్రామ్స్ వరకు వంకాయలని తీసుకున్నాను. వీటిని తొడిమలు తీసేసి ముక్కల్లా కట్ చేసుకుని వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని ఉంచుకోవాలి. ఆ ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వవు, అలాగే అందులో ఉన్న కస పోతుంది. ఇప్పుడు వంకాయని ఇలా ముందుగా 4 ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత వీటికి హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే మనకు వంకాయ కుక్ అయ్యి మనం తినేటప్పటికి అంత మెత్తగా అయిపోకుండా కొద్దిగా ముక్కలా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయని అన్నిటినీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత 250 గ్రామ్స్ బాస్మతి రైస్ని ఇలా వండి ఉంచుకున్నాను పొడిగా. మీరు నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని అందులోకి 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ పల్లీలు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక 10-15 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అల్లం తురుమును కూడా వేసుకుని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని పొడుగ్గా ఇలా చీలికల్లా చీరుకుని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఇంకేమీ అవసరం లేదు, ఆనియన్స్ టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం రైస్ కుక్ చేసినప్పుడు కూడా ఏమీ సాల్ట్ వేసుకోలేదు, అందుకని రైస్కి దీనికి సరిపోయేటట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుని మిక్స్ చేసుకుని ఒక 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జుని ఇలా చిక్కగా తీసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, లేదంటే వంకాయలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసి వంకాయ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. లేత వంకాయలే కాబట్టి మనకు త్వరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనం ముందుగా వేయించుకుని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. వీటిని అన్నిటిని మిక్స్ చేసుకుని తర్వాత ముందుగా వండి పెట్టుకున్న రైస్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ రైస్కి మసాలా అంతా కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి.
అలా ఉంచుకోవడం వల్ల మనకు రైస్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు వేడివేడిగా ఈ వాంగీబాత్ని సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు. మీ దగ్గర ఏ వంకాయలు ఉంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. నలుపు వంకాయలు అయినా సరే బాగానే ఉంటాయి. నాకు ఈ వంకాయలు కనిపించాయి కాబట్టి వీటితో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకుని పైనుంచి కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అలాగే నిమ్మకాయని ఇలా పిండుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.